ఆంధ్ర తిలక్ బిరుదాంకితుడైనటువంటి గాడిచల హరిసర్వోత్తమరావు గారి 143వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర సంగ్రామము అనే అంశంపై మాంటెసరీ ఉన్నత పాఠశాల విద్యానగర్ పాఠశాలలో విద్యార్థులు క్విజ్ పోటీ నిర్వహించదలుచుకున్నాము. అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర సంగ్రామం అనేది వేదిక మాంటెసరీ ఉన్నత పాఠశాల విద్యానగర్. దీనికోసం ప్రవేశము రాతపూర్వకమైన ప్రవేశం పంపవలసిన ఆఖరి తేదీ 9వ తారీఖు అని చెప్పాము. దానికోసం స్వీకరించవలసినటువంటి వ్యక్తి సుబ్బలక్ష్మి గారని వారి నంబర్ కూడా ఇచ్చాము. మీరు ఈ ప్రాథమిక ఎన్నిక అంటే స్క్రీనింగ్ అనేది 11వ తారీఖున ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. తర్వాత అక్కడి నుంచి కొద్దిమంది విద్యార్థులను ఎంపిక చేస్తాము. తర్వాత అంతిమ పోటీ 13వ తారీఖున జరుగుతుంది. అంటే ఓపెన్ క్విజ్ జరుగుతుంది మన పాఠశాలలోనే. దానికోసం మేము ఆహ్వానించాము. కానీ పేరు సుబ్బలక్ష్మి, సాహితీ సమితి కమిటీ మెంబర్ని. క్విజ్ నిర్వహించడము అంటే సమస్తమైనటువంటి సమాచారాన్ని మనం ఒక మాడ్యూల్లో ఒక మీ క్యాప్సూల్లో ఇచ్చినట్టుగా అనమాట. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అందరూ దాన్ని గ్రహించలేకపోవచ్చు, మీరు అన్నట్లు నేను ఒప్పుకుంటాను. కానీ చాలామంది గ్రహిస్తారు. అంత స్ఫూర్తిదాతలైనటువంటి గొప్పవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన గ్రంథాలయ ఉద్యమం నడిపారు, స్వాతంత్ర సమరంలో ఆయన ఏ విధంగా పాల్గొన్నారు, అవన్నీ విషయాలను విద్యార్థులకు ఈ వయసులో ఇస్తేనే అది పెరిగి పెద్దగా అవుతుంది. 60 ఏళ్ళ వాళ్ళకి చెట్టు నాటితే బతకదు కదా, 60 ఏళ్ళ చెట్టు బతకదు, 6 ఏళ్ల చెట్టు బతుకుతుంది. అందుకోసమని విద్యార్థుల్లో ఈ విధమైనటువంటి స్ఫూర్తి ప్రదాతలను గురించి తెలియజేయవలసిన అంశం మనకు ఉంది. క్విజ్ అనేది మాత్రము క్యాప్సూల్ లాంటిది. అది మాత్రం చాలా గొప్ప విషయం. మనం అనుకుంటాం ఏదో 4 ప్రశ్నలు నేర్చుకుంటున్నారని. కాదు, ఆ 4 ప్రశ్నల కోసం 40 ప్రశ్నలు తయారవుతారు. ఇట్లాంటి యోధులు ఉంటారు పాఠశాలల్లో, యోధులు ఉంటారు. వాళ్ళు నేర్పించేది అట్లా నేర్పిస్తారు. కాబట్టి క్విజ్ వల్ల విద్యార్థులకు మనోవికాసం కలుగుతుంది అనేది మాత్రం నిజము. ఈ విషయాన్ని మనం అందరము గుర్తించాలి. జై హింద్. ఇప్పుడు నేటి ప్రపంచం ఎట్లా ఉందంటే కాంపిటీషన్, పోటీత్వం ఎక్కువ ఉంది. కాబట్టి నీకంటే ముందు నేను బజర్ రౌండ్లో వాడు పాల్గొనాలి. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అంటే ఏమో తెలియాలి వాడికి. అంటే పరుగు పెడుతున్నటువంటి ఈ రోజుల్లో విద్యార్థి దశలోనే మనం పరుగు నేర్పించాలి. అంటే అంతా ఎప్పుడు పరిగెత్తమని కాదు, పరిగెత్తి పాలు తాగొద్దు అన్నట్టు కాదు. అంటే అన్నీ నేర్చుకోవాలి. తర్వాత వేగం, అదే ఏమంటారంటే యాక్యురసీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. యాక్యురసీ, స్పీడ్, ఈ రెండు మనిషిని ఉన్నత స్థితికి తీసుకుపోతాయనేది నిరువాద అంశం. అది మనం ఒప్పుకోవాల్సినటువంటి అంశమే. అందులో ఈ ముఖ్యంగా సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి ఈ విధానం అంటే ఏమి, ప్రశ్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అవన్నీ కూడా ఇప్పుడు మనకు డిఎస్సి పరీక్షల్లో చాలామందికి ఎందుకు రాలేదంటే జనరల్ నాలెడ్జ్లోనే వీక్గా ఉంటారు. పాపం సబ్జెక్ట్లో బాగానే ఉంటారు వాళ్ళు. ఈ జనరల్ నాలెడ్జ్ కోసం మనం టీచింగ్ సెంటర్స్ ఉంటాయి చూడండి, ఆ కోచింగ్ సెంటర్స్లోకి పోవాల్సినటువంటి అవసరం వస్తుంది. బిఏ చదివినా కోచింగ్ సెంటరే, బిఎస్సీ చదివినా కోచింగ్ సెంటరే, ఎంఏ చదివినా కోచింగ్ సెంటర్. అంటే మనం ఎదగలేదని అర్థం కదా. అంటే మనం చదువుకోవడం చాలా ముఖ్యము అనేది. అందుకని విద్యార్థులకు సమాచార సేకరణ, దాని వినియోగము అవసరము. దాన్ని మనం పాఠశాలలో వాళ్ళకి దాన్ని కల్పిస్తాము. దీనికి మేము సాహితీ సదస్సుకు మేము రుణపడి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. గత 10-15 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమంలోనే ఉంటున్నాము. ధన్యవాదాలు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు 143వ జయంతి సందర్భంగా క్విజ్ పోటీలు నిర్వహించడానికి సాహితీ సదస్సు వాళ్ళు నిర్ణయించారు. దానికి వేదికగా మా పాఠశాలను ఎన్నుకున్నారు. అన్ని పాఠశాలలకు పత్రికాముఖంగా వాట్సాప్ గ్రూపులలో కూడా ఇన్ఫర్మేషన్ పంపడం జరిగింది. డిఓ గారి ద్వారా ఇన్ఫర్మేషన్కి వెళ్ళింది. కానీ మేము అనుకున్నంత స్పందన రాలేదు. 11వ తేదీ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. ప్రతి పాఠశాల నుండి 2 విద్యార్థులను మేము ఎన్నిక చేసి పంపమని చెప్పాము. దాదాపుగా 6 పాఠశాలలు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కాబట్టి ఇంకా ఈవినింగ్ వరకు కూడా వెయిట్ చేస్తాము. ఈ లోపల వచ్చారు అంటే వాళ్ళకందరికీ కూడా రేపు 11వ తేదీ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. తర్వాత అందులో విజేతలకు 13వ తేదీ ఓరల్ క్విజ్ జరుగుతుంది. మరి ఇదంతా
బాగా విజయవంతంగా జరపగలము అన్న నమ్మకం మాకుంది. ఈ విషయంగా మరి మీడియాకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కె స్వర్ణలత, విద్యానగర్ మాంటిసోరి పాఠశాల హెచ్ఎం. మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. నేను మాంటిసరీ స్కూల్ విద్యానగర్ పాఠశాలలో సోషల్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. సోషల్ స్టడీస్ తీసుకుంటాను. ఈ క్విజ్ పోటీలను ప్రకటించినప్పటి నుంచి ఇద్దరు పిల్లల్ని ఎంపిక చేయడం జరుగుతున్నది. క్విజ్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహనీయులు 1905 టు 1920, 1905 నుంచి 1947 వరకు, అంటే మన స్వాతంత్రం వచ్చినంత వరకు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రోద్యమ యోధులు, సమర యోధులు, ఉద్యమకారులు వాటిపైన ప్రశ్నలు ఉంటాయని సుబ్బలక్ష్మి మేడం గారు చెప్పడం జరిగింది. ఈ ప్రకారమే మేము తయారు చేసుకుంటున్నాం పిల్లల్ని. స్పందన సరిగ్గా రావడం లేదంటే ఇంకా మీడియా మీరు చూసుకోవాలి. ధన్యవాదాలు.